టీ న్యూస్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఉదయం ఏపీ డీజీపీ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన జర్నలిస్టులు అనంతరం ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ముట్టడించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇట్లాంటి పత్రికా స్వేచ్ఛ మీద వచ్చే నిర్బంధాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం. తెలంగాణ జర్నలిస్టులు ఏ పోరాటం అయితే చేసినారో, తెలంగాణ కోసం ఎట్లా పోరాడినారో ఇక్కడ పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి కూడా ప్రత్యేకంగా మేము పోరాడతాం. టీ న్యూస్కి ఇచ్చిన నోటీసులను వెంటనే సత్వరమే ఉపసంహరించుకోవాలి. అప్పటిదాకా సాక్షి మీద కూడా ఇచ్చిన వాటిని నోటీసులను సత్వరంగా ఉపసంహరించుకోవాలి. అప్పటిదాకా తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తూ, ఈ వ్యక్తిగతమైన ఒక నేరానికి సంబంధించిన వ్యవహారం, వ్యక్తిగత నేరానికి సంబంధించి జరుగుతున్న దర్యాప్తు మీద మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వార్తలు రాయడానికి కానీ, వార్తా ప్రసారాలు చేయడానికి కానీ, తనకు దొరికిన సమాచారాన్ని ప్రజలకు తెలిపే పూర్తి స్వేచ్ఛ మీడియా సంస్థలకు ఉన్నది. ఒక టీ న్యూస్ ఛానలే కాదు, ఇతర ఛానల్ కూడా చూపించినాయి ఆ వార్తని. ఆ తర్వాత ఇతర పత్రికలు కూడా రాసినాయి. టీ న్యూస్ ఛానల్కు నిన్న రాత్రి నోటీసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు జారీ చేసినారు. అర్ధరాత్రి మీడియా ఛానల్ ఆఫీస్కి వచ్చి ఇట్లాంటి ఒక చర్యకు పాల్పడ్డాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది.